The question is prevention and control of diarrhea. This is a very important question. చాలా ఇంపార్టెంట్ ఇది. డయేరియాని ఎలా ప్రివెంట్ చేయాలి, అట్ సేమ్ టైం ఎలా కంట్రోల్ చేయాలి, నివారణ రాకముందైతే వస్తే దాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి. ఓకే, డయేరియల్ డిసీజెస్. The term diarrheal disease refers to the group of diseases in which the predominant symptom is diarrhea. Acute diarrhea ఎన్ని రోజులు ఉంటుంది? 3 to 7 days, అప్ టు 10 to 14 days ఉంటుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం. ఎందుకంటే దాదాపు ప్రతి సంవత్సరం చనిపోయే పిల్లలు ఎక్కువ మందికి 5 ఏళ్ళ పిల్లలకి మెయిన్ కారణం ఏముంది? డయేరియా ఉందన్నమాట. సో ఇటియాలజీ, డయేరియా అనేది రావడానికి కారణం ఎవరు? ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కాజ్ అక్యూట్ డయేరియా. ఎన్నో రకరకాలటువంటి ఉన్నాయి క్రిములు. అవి ఏవేవి? ఫస్ట్ వన్, వైరస్లో అయితే రోటా వైరస్, ఎకో వైరస్, కాక్సాకీ వైరస్, ఎడ్నో వైరస్. దాంతో నెక్స్ట్ కొలై, ఇషెరిషియా కొలై అంటాం, అదొక కారణం. ఇంకొకటి షిగెల్లా అనే వైరస్ ఒకటి. తర్వాత క్యాంపెల్లో బ్యాక్టీరియా అనేటువంటి బ్యాక్టీరియా ఒకటి. తర్వాత ఇంకొక వైరస్ ఎవరు? కొలెరా విబ్రియో అనేటువంటిది. నెక్స్ట్ వన్ సాల్మోనెల్లోసిస్ అంటాం, ఇదొక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇంకా లాస్ట్ ఏంది? గియార్డియా అనేటువంటి ఒక ప్రోటోజో. ఇవన్నీ ఏంటివి? డయేరియాను కలిగించేటువంటి రకరకాల కారణాలు అన్నమాట. సో ఇది ఎలా సంక్రమిస్తుంది? మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ద అబోవ్ ఏజెంట్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ బై ద ఫీకల్ ఓరల్ రూట్ విచ్ మే బి వాటర్ బోర్న్, ఫుడ్ బోర్న్ ఆర్ బ్లడ్ ట్రాన్స్మిషన్ సచ్ యాజ్ అన్వాష్డ్ హ్యాండ్స్. సో ఎలా సంక్రమిస్తుంది అంటే ఫీకల్ ఓరల్ రూట్. ఫీకల్ అంటే మలము, ఓరల్ నోటికి, అంటే డైరెక్ట్గా మలం నోటికి ఏం పోదు. అది ఎలా పోతుందంటే వీరు విసర్జన తర్వాత అక్కడ ఉపయోగించిన వాటర్ వల్ల ఆ వాటర్లో మలం చేరిపోయి ఆ వాటర్ మళ్ళీ దగ్గర వాడితే మనము, లేదంటే ఆ ప్రాంతంలో ఏదైనా ఫుడ్ అక్కడనే ఉంది, దాంట్లో కలిసిపోయింది వాటర్, ఆ ఫుడ్ తింటే కనుక, లేకపోతే నేరుగా అన్వాష్డ్ హ్యాండ్స్ అంటే ఏంది? విసర్జన తర్వాత కడుక్కోవడము, తర్వాత చేతుల్ని శుభ్రం కడుక్కోలేదు, అదే చేతులతో వీరు నోట్లో పెట్టుకోవడం అనేది చేస్తుండ్రు. ఇట్లా మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అవుతుంది. నౌ కంట్రోల్ మెజర్స్ అండ్ ప్రివెన్షన్. సో హౌ టు కంట్రోల్ డయేరియా అండ్ హౌ టు ప్రివెంట్ ఇట్. ఎట్లా చేస్తాం మనము? ఓఆర్టీ అన్నాం, ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ. ఇట్ ఈస్ ఏ లైఫ్ సేవింగ్ మెజర్ టు కంబాట్ డీహైడ్రేషన్ రిగార్డ్లెస్ ఆఫ్ కాజేటివ్ ఏజెంట్. సో ఇక్కడ ఎటువంటి బ్యాక్టీరియా వల్ల, ఎటువంటి వైరస్ వల్ల ఈ డయేరియా వచ్చినా కూడా మనల్ని కాపాడేటువంటి అతి ముఖ్యమైనటువంటి విధానం ఏంటంటే ఓఆర్టీ అంటాం. నోటి ద్వారా తిరిగి రీహైడ్రేషన్, నీటిని అందించుట. సో ఈ ఫ్లూయిడ్లో, ఈ ద్రావణంలో ఏమేమి ఉండాలి? సోడియం క్లోరైడ్ 3.5 grams, ట్రైసోడియం సిట్రేట్ అండ్ డీహైడ్రేట్ 2.9 grams, పొటాషియం క్లోరైడ్ 1.5 grams, గ్లూకోజ్ 13.5 grams అండ్ వాటర్ ఎంత? 1 liter అన్నమాట. ఇదంతా ఓఆర్టీలో ఉన్నటువంటి కెమికల్స్. ద సొల్యూషన్ షుడ్ బి మేడ్ ఫ్రెష్ డైలీ. దీన్ని మనము ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తయారు చేసి వితిన్ 24 hours లోపలనే మనం వాటిని వాడేసుకోవాలన్నమాట. ప్యాకెట్స్ ఆఫ్ ఓరల్ రీహైడ్రేషన్ మిక్స్చర్ ఆర్ ఫ్రీలీ అవైలబుల్ అట్ పిహెచ్సి. ప్రతి పిహెచ్సిలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ప్యాకెట్స్ అనేవి ఫ్రీగా, ఉచితంగా లభిస్తున్నాయి అన్నమాట. ఇంకా ఏం చేస్తాం నివారణ కొరకు? అప్రాప్రియేట్ ఫీడింగ్ అంటాం. అంటే ఫీడింగ్, ఆహారం అందించడం ఎలా ఉండాలి? నార్మల్ ఫుడ్ ఇంటేక్ షుడ్ బి ప్రాంప్టెడ్. మామూలు ఆహారం ఇవ్వాలి, ఇంక్లూడింగ్ ద
బ్రెస్ట్ ఫీడింగ్ స్తన్యపానాన్ని కూడా మనము ప్రమోట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది, దిట్ హెల్ప్స్ ద చైల్డ్ టు రికవర్ ఫాస్ట్, తొందరగా రికవర్ కావడానికి వీలవుతుంది. రెండోది అప్రోప్రియేట్ డ్రగ్స్, కరెక్ట్ మందులు. ఓకే, సో మనకు కాజేటివ్ ఏజెంట్, ఆ వ్యాధిని కలిగించేటువంటి క్రిమి ఏదో మనకు క్లియర్గా ఐడెంటిఫై అయిన తర్వాత దాని తగ్గట్టు మనం వాటిని చంపడానికి కొన్ని మందుల్ని కరెక్ట్గా ఇవ్వాలి. అంతేగాని చిన్నపిల్లలకు అనవసరంగా ఎక్కువ యాంటీబయాటిక్స్ ఇవ్వకండి. దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి ఇంకా హార్మ్ అవుతుంది. ఎక్కువ చిన్న పిల్లలకి అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ అనేవి ఇవ్వకండి. ఎగ్జాక్ట్ బ్యాక్టీరియా గుర్తించి దానికి మాత్రమే తగినటువంటి ఒక్కటే ఒక యాంటీబయాటిక్ని ఇవ్వండి. తర్వాత అదర్ స్ట్రాటజీస్ ఇంకేముంటాయి ప్రివెంట్ చేయడానికి అంటే, ఇంప్రూవ్డ్ వాటర్ సప్లై, వాటర్ యొక్క సప్లైని ఇంప్రూవ్ చేసుకోవడం. ఇంకా బెటర్ పర్సనల్ అండ్ డొమెస్టిక్ హైజీన్, వ్యక్తిగత పరిశుభ్రత అనేది. దాంతోపాటు డొమెస్టిక్ అంటే మన పరిసరాల చుట్టూ కూడా శుభ్రంగా పాటించుకోవడం. ఎగ్జాంపుల్ ఎట్లా, మంచిగా హ్యాండ్ వాష్ చేసుకోవడము. బ్రెస్ట్ ఫీడింగ్, పిల్లలకి ఖచ్చితంగా తల్లిపాలు ఇప్పించడము. ప్రాపర్ వీనింగ్ ప్రాక్టీసెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వీనింగ్? వీనింగ్ తెలుగులో ఏమంటాము, అనుబంధ ఆహారము అంటాం. నార్మల్లీ 3 to 4 months వరకు ఖచ్చితంగా పిల్లలకి ఓన్లీ తల్లిపాలే పెడతారు. ఆఫ్టర్ 4 months ఏమవుతుంది, తల్లిపాలు మాత్రమే బేబీస్కి సరిపోవు. అప్పుడు ఏం చేస్తాం, మనం వాళ్ళకి అనుబంధంగా ఏదైనా ఆహారం అందించాలి. ఉదాహరణకి అరటిపళ్ళు మెత్తగా గుజ్జులాగా చేసి పెట్టడము, అన్నం మెత్తగా ఉడికించి మెత్తగా చేసి పెట్టడము, పప్పుల్ని వేయించి వాటిని పౌడర్ చేసి మెత్తగా చేసి పెట్టడము. ఇట్లా దీన్ని ఏమంటే మనము అనుబంధ ఆహారము, వీనింగ్ అంటాం. ఖచ్చితంగా అది స్టార్ట్ చేయించాలి వీళ్ళకు. ఇంకా యూజ్ ఆఫ్ శానిటరీ లాట్రిన్స్ అంటే ఏంది, శానిటరీ పరిశుభ్రతగా ఉన్నటువంటి లాట్రిన్స్, టాయిలెట్స్ని ఉపయోగించడము. అంటే బహిర్భూమి వెలుపలికి బయటికి ఎక్కడికి పంట పొలాలకి పోకుండా అవాయిడ్ చేయడం అన్నమాట. తర్వాత మీజిల్స్ ఇమ్యునైజేషన్, మీజిల్స్ రాకుండా టీకా ఇవ్వడం. విటమిన్ ఏని ఖచ్చితంగా డ్రాప్స్ రూపంలో ఇవ్వడం. ఇంకా ఫ్లై కంట్రోల్ మెజర్స్, మనం ఉన్నటువంటి ప్లేసుల్లో ఫ్లైస్, ఈగలు, కీటకాలు అనేవి కంట్రోల్ చేయడం. ప్రొవిజన్ ఆఫ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్, మాతా శిశు సంరక్షణ చర్యలు అంటాం. తల్లికి మరియు బిడ్డకు తగినటువంటి కేర్ ఇవ్వడం, అది కూడా ఇక్కడ ఖచ్చితంగా చేయించాలన్నమాట. లాస్ట్ మెథడ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్. వారిని ఆరోగ్య విద్యా బోధన. యాజ్ ఏ హెల్త్ వర్కర్ మీరు ఏం చేయాలి, కమ్యూనిటీలో వెళ్ళి వాళ్ళని మనము కన్విన్స్ చేస్తాం. ఎట్లా డయేరియా అనేది రాకుండా ప్రివెంట్ చేయాలనో, చర్యలు ఎలా ఉంటాయో మనము చెప్పి మనం వారిని కన్విన్స్ చేయాలి. ఉదాహరణకి ఎట్లా అంటే పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ హైజీన్, వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత. డ్రింకింగ్ సేఫ్ వాటర్, సురక్షితమైనటువంటి సేఫ్ అయినటువంటి వాటర్ మాత్రం తాగడము. అండ్ లాస్ట్లీ ఏంది, ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ అండ్ ఎక్స్క్రీటా, వ్యర్థాలను, విసర్జితాలను సరైన పద్ధతిలో నిర్మూలించిన చేయడం అన్నమాట. ఇవన్నీ కూడా మెథడ్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ డయేరియా. సో యాజ్ ఎ హెల్త్ వర్కర్, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూ పీపుల్? మీరు యాజ్ ఎ హెల్త్ వర్కర్ ఏం చేయాలి? క్లోరినేషన్ ఆఫ్ ది వాటర్, వాటర్ని ఖచ్చితంగా క్లోరినేట్ చేయాలి. అంటే క్లోరిన్ మాత్రలు లేదా బ్లీచింగ్ పౌడరు వేయడం. తర్వాత అందుబాటులో ఉన్న వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ప్యాకెట్స్ అందించడము. ట్రీటింగ్ మైల్డ్ అండ్ మోడరేట్ డీహైడ్రేషన్ కేసెస్ ఎట్ హోమ్. మైల్డ్గా ఉన్న, మోడరేట్గా ఉన్న అంటే అంత తీవ్రంగా లేకుండా తక్కువ స్థాయి తీవ్రతలు ఉన్నటువంటి వ్యాధులు ఉంటే కనుక, డీహైడ్రేషన్ ఉంటే వాటిని ఇంటిలోనే ట్రీట్ చేయడము. సివియర్ కేసెస్ ఆఫ్ డీహైడ్రేషన్ ఆర్ రిఫర్ టు హాస్పిటల్. తేలికపాటిగా ఉంటే వ్యాధులు ఇంట్లో చికిత్స చేస్తాం. సివియర్గా ఉంటే మనం వారిని ఏం చేయాలి, వెంబడే హాస్పిటల్కి రిఫర్ చేయడము. తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, ఆరోగ్య విద్యా బోధన చేయాలి మీరు. అండ్ లాస్ట్లీ మీరు ఏం చేయాలి, ఓఆర్ఎస్ అనేది, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అనేది ఎలా తయారు చేయాలనో, విధానం ఏందో మీరు
తయారు చేసి చూపించి వారికి ఎడ్యుకేట్ చేస్తాం అన్నమాట. ఇంకా ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ గురించి చెప్పాలి. ఇన్ కేస్ ఒకవేళ కలరా వ్యాధి వస్తే కనుక వెంటనే మీ యొక్క హయ్యర్ అథారిటీ, మీ పైన ఉండేవారు ఉంటారు కదా, మీ సుపీరియర్ డాక్టర్స్ లాంటి వాళ్ళు, వాళ్ళకి మనం పోయి ఇమ్మడే నోటిఫై చేయాలి, చెప్పాలన్నమాట. అండ్ ఎగ్జామిన్ చేయడానికి, టెస్ట్ చేయడానికి పేషెంట్ తాలూకు స్టూల్ మలము యొక్క శాంపుల్ని తీసుకొని ఎగ్జామిన్ చేయిస్తానమాట. ఓకే, ఇది డైరియా అనే వ్యాధిని నిర్మూలించేటువంటి విధానాలు.